హాయ్ హలో ఎవ్రీవన్. ఇంకా సమ్మర్ సీజన్ అయితే వచ్చేసింది కదా. ఇంక ఈ సమ్మర్ని తట్టుకోలేక ఈవినింగ్ మనం ఎక్కడికో ఒకడికి వెళ్ళిపోతూ ఉండాలండి, కొంచెం ఫ్రెష్ ఎయిర్ కోసం. అలాగా మేము ఎందుకు బయటకు వచ్చాము, టెంపుల్కి వెళ్దామని. అనుకోకుండా ఎగ్జిబిషన్ పెట్టారు కదా అని చెప్పేసి వచ్చాము. ఇక్కడికి వస్తే చాలా స్టాల్స్ ఉన్నాయి, కానీ ఎంత బాగున్నాయి తెలుసా అండి. అన్నీ కొంచెం డిఫరెంట్గా అనిపించాయి. అండ్ ఇలాంటి స్టాల్ అయితే నేను ఫస్ట్ టైం చూసాను, ఇలాంటి ఎగ్జిబిషన్ పెట్టడం. సో నాకైతే బాగా అనిపించాయండి. డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. ఎవరైనా షోకేస్వి తీసుకోవాలనుకుంటే చాలా తీసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి చూడండి. డైనింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్స్, సైకిల్స్, రిక్షాస్, అలాంటివి మన హ్యాండ్మేడ్ అంటారు కదా, లేదా హ్యాండ్మేడ్ ఐటమ్స్ అండ్ చెక్క ఐటమ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. అన్నీ బాగున్నాయండి, తీసుకుంటే అన్నీ తీసుకోవాలనిపిస్తుంది, అంత బాగున్నాయి. అండ్ పిల్లలు ఆడుకునే టాయ్స్తో సహా. అండ్ అలానే మనం హోమ్ డెకోస్ కానివ్వండి, ఫ్లవర్ వాజెస్ చూసారా ఎంత బాగున్నాయో, టేబుల్స్ అండ్ చిన్నగా డెకోస్ పెట్టుకుంటాం కదా, అలాంటివి కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. చిన్న ఎలిఫెంట్స్, క్యామెల్స్, ఇట్లాంటి టాయ్స్, బాక్సెస్ అండ్ హోమ్కి మనం డెకరేట్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా ఉన్నాయండి. అండ్ మన కిచెన్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, చెక్కతో తయారు చేసినవి. మనం పూరీ కర్రలు, చెక్కలు, పప్పు గుత్తులు ఇలాంటివి కూడా ఉన్నాయి. అన్నీ బాగున్నాయి, ప్రతిదీ కూడా బాగా అనిపిస్తున్నాయి, తీసుకోవాలనిపిస్తుంది. కానీ ఇలాంటివి మనం తీసుకోకపోయినా చూసి అయితే ఖచ్చితంగా రావాలి. చూసారా, హోమ్ డెకోకి స్వీట్ హోమ్ అని చెప్పేసి ఇంటి ముందు పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా. అండ్ పాతకాలంలో మనకి బ్యాంగిల్ స్టాండ్ ఉండేది, ఆ స్టాండ్ అది. అండ్ ఇవన్నీ కూడా ఆక్సిడైజ్ జ్యువెలరీస్ బాగున్నాయి. ఇవి కూడా రీజనబుల్ రేటే అనిపించిందండి. నాకు తెలిసి 500 బిలోనే చెప్పారు, 300 ఆర్ సంథింగ్ చెప్పారు. బాగా అనిపించాయి చూడడానికి. బట్ నేనైతే పెట్టుకోను కదా, సో అందుకనేసి జస్ట్ చూసేసి అయితే వచ్చాను. ఇవి ఈ స్టాల్ వచ్చేసి కంప్లీట్గా ఇయర్ రింగ్ స్టాల్. ఇక్కడ ఇయర్ రింగ్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. టాప్స్, హ్యాంగింగ్స్, బుట్టాస్ చాలా బాగున్నాయండి. బుట్టలు మాత్రం అంటే బాగా జ్యువెలరీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ బార్గెనింగ్స్ కూడా చేయగలిగే వాళ్ళు బాగా బార్గెనింగ్ చేసి తీసుకుంటారు, సో అలా తీసుకోవచ్చు. అండ్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. క్లచర్స్ అయితే చాలా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ చూసాను నేను ఇందులో. నేను ఇంత అయితే క్లచర్స్ ఎక్కడ చూడలేదు, సో చాలా బాగున్నాయి. అలానే మన ఫ్లోర్ మ్యాట్స్ ఉంటాయి కదా, ఫెస్టివల్స్ అప్పుడు వేసుకుంటాము, లేదా పెద్ద హౌసెస్లో కూడా మనం ఫ్లోర్ మ్యాట్స్ వేస్తాం కదా, సో అవన్నీ కూడా ఇక్కడ బాగున్నాయండి. కలెక్షన్ బాగుంది, కాస్ట్ కూడా ఎక్కువే ఉన్నాయి. కాస్ట్ వచ్చేసి సంథింగ్ 3000, 6000, 10,000 వరకు కూడా కాస్ట్ ఉన్నాయి ఇవన్నీ. అక్కడ వాళ్ళు అడుగుతుంటే నేను విన్నాను. అండ్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. మనకి సైజెస్ కూడా నెంబర్ ఆఫ్ సైజెస్ ఉన్నాయి. మనకి ఎలాంటి సైజ్ కావాలో ఆ సైజ్ ప్రకారంగా తీసుకోవచ్చు. సో ఇలాంటివి డిఫరెంట్గా ఉంది కలెక్షన్స్. మనకి పెట్టిన స్టాల్స్ అని ఒక్కొక్కటి డిఫరెంట్గా అనిపించింది, సో బాగా అనిపించింది. ఫ్లవర్ వాజెస్లో కూడా చాలా కలెక్షన్స్ అయితే ఉంది. చిన్న నుంచి పెద్ద సైజ్ వరకు చాలా కలెక్షన్స్ ఉన్నాయి. ఈ మధ్యన ఎక్కువగా మట్టి వాటిలోని మనం వంటలు చేయడం స్టార్ట్ చేస్తున్నారు కదండి, సో అలాగా మనకి జగ్స్ చూసారా, జగ్స్, కడాయి అండ్ అలానే పెద్ద బౌల్స్ లాంటివి ఉన్నాయి కర్రీస్ అవి చేసుకోవడానికి. ఈ స్టాల్ అంతా వచ్చేసి పిల్లల కోసమేనండి. ఇది వచ్చి బబుల్స్ ఉంటుంది కదా, బబుల్స్ అండ్ అలానే నెంబర్ ఆఫ్ ఐటమ్స్. ఇంకా పిల్లలకి మనం ఏం చెప్తాం, మా పిల్లలు మాత్రం కన్ఫ్యూజ్ అయిపోయారు, ఏం తీసుకోవాలో అర్థం కాలేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి, అయినా కూడా ఏదో ఒకటి తీసుకుంటా అని అల్లరి చేశారు. చివరికి తీసుకుంది అది. ఎవ్రీ టైం బబుల్స్ అయితే ఖచ్చితంగా తీసుకుంటుంది. స్పిన్నర్స్ టచ్ చేయలేదండి, చాలా ఉన్నాయి. ఇంకా అందుకని వాళ్ళే అసలు ముట్టుకోలేదు. అండ్ కీ చైన్ కలెక్షన్స్ కూడా బాగున్నాయి. ఇది ఒకటి వెతుక్కుంటున్నాడు వాడు, ఏం తీసుకోవాలా అని కన్ఫ్యూజ్లో ఉన్నారు. ఇది కావాలి అది కావాలని. కీ చైన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా తీసుకోలేదు. ఎవరికైనా ఇలా హ్యాబిట్ ఉందా అండి, అంటే చిన్నప్పుడు ఉంటుంది కదా కీ చైన్ కలెక్షన్స్, గ్రీటింగ్ కలెక్షన్స్ చేయడం. నాకైతే చాలా పెద్ద హాబీ ఉండేది. కీ చైన్ కలెక్షన్ అయితే బాగా చేశాను. అండ్ ఇంటర్ డిగ్రీలో ఉన్నప్పుడు మాత్రం కీ చైన్ కలెక్షన్ చేసి అది దాచుకునేదాన్ని. కొన్ని కీ చైన్స్ ఇప్పటికీ ఉన్నాయి. బట్ నాకు ఇప్పుడు చూస్తే కనుక నవ్వు వస్తుంది, ఏంటి ఇంతకు వేస్ట్ చేశానా అమౌంట్ కీ చైన్స్ కోసం అని అనిపిస్తూ ఉంటుంది. తీసుకున్నాము అని అంటే అది యూజ్ ఉంది అంటే తీసుకోవాలి, లేకపోతే మనీ వేస్ట్ చేయకూడదు. అప్పుడంటే డాడీ దగ్గర ఉన్నాం కదా, ఇష్టం వచ్చినట్టు వేస్ట్ చేసాం. ఇప్పుడు ఏంటంటే మన అమౌంట్ కాబట్టి మనం అంతగా వేస్ట్ చేయం కదా, సో ఆ జాగ్రత్తలో ఉన్నాను. సో చూసేయండి ఇప్పుడైతే కీ చైన్స్. ఇక్కడ వచ్చేసి స్పెట్స్ అండ్ అలానే పెన్స్ కూడా ఉన్నాయి. సో పిల్లలు ఇద్దరు పెన్స్ మీద పడ్డారు, ఇద్దరు ఒక డిఫరెంట్ 2 టైప్స్ ఆఫ్ పెన్స్ అయితే తీసుకున్నారు. ఇవన్నీ కూడా కాటన్ టాప్స్. చాలా వరకు కాటన్ ఐటమ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి.
చున్నీస్ కానివ్వండి, సపరేట్గా చున్నీస్ కూడా మనకి అమ్ముతున్నారు. బాగుంది అది. అండ్ శారీస్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి. పెద్దవాళ్ళకి, మనం మమ్మీ వాళ్ళ ఏజ్ వాళ్ళందరికీ కూడా శారీస్ చాలా బాగుంటాయి. కలంకారీ ప్రింట్స్తో ఉన్నాయి కదా, బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి, అండ్ చున్నీస్, శారీస్, అండ్ అలానే డ్రెస్ పీసెస్ మెటీరియల్స్ ఉన్నాయి, అవి కూడా బాగున్నాయి. అండ్ జెంట్స్కి కూడా ప్యాంట్ షర్ట్స్, క్లాత్స్ ఉన్నాయి, టాన్లోనే ఉంటాయి కదా, అలా ఉన్నాయి చూసారా, అవన్నీ కూడా తీసుకోవచ్చు. అండ్ కలంకారీ ప్రింట్ వచ్చిన శారీస్ మాత్రం బాగా అనిపించాయి. అవి మనం కొంచెం కాస్ట్ పెట్టైనా తీసుకోవచ్చండి, బాగుంటాయి. అవి కంప్లీట్ కాటన్లో ఉంటాయి కాబట్టి బాగా అనిపిస్తాయి. అండ్ అలాంటి కలెక్షన్స్ రేర్గా దొరుకుతాయి, అన్ని షాప్స్లో దొరకవు కాబట్టి అవి మనం తీసుకోవడానికి బాగుంటుంది. కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి ఇక్కడ, చాలా బాగున్నాయి. మెటీరియల్స్ అన్నీ బాగున్నాయి, కంప్లీట్ కాటన్ కదా, బాగుంది. లాస్ట్ వన్ ఉంది చూసారా, డిఫరెంట్గా కలర్ ఉంది, నాకు అది బాగా నచ్చింది. బట్ అది చాలా కాస్ట్ చెప్పారండి, 2000+ చెప్పినట్టున్నారు. అన్నీ కాస్ట్ చెప్తారు, ఎగ్జిబిషన్ అంటే కామన్గా కాస్ట్ చెప్తారు, మనం బార్గెనింగ్ చేసుకోవాలి. సో నేనైతే అసలు ఏం అడగలేదు, జస్ట్ కాస్ట్ అడిగాను అంతే. అండ్ ఈ శారీస్ కూడా బాగున్నాయి. శారీస్ మనం పెద్దవాళ్ళు కట్టుకోవడానికి అయితే చాలా బాగుంటాయి. మా హస్బెండ్కి వచ్చి శారీస్ నచ్చాయి, తీసుకో అని అన్నారు. బట్ నేనైతే కట్టాను కదా, నార్మల్ శారీసే కట్టానండి, ఇలాంటివి అసలు కట్టను, క్యారీ కూడా చేయలేను. సో అంతవరకు వెళ్ళలేదు, జస్ట్ ఒక లుక్ వేసామంతే. ఎవరికైనా కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు, ఎందుకంటే ఇలాంటివి మనకి ప్రతిసారి దొరకవు. ఇలాంటి ఎగ్జిబిషన్స్లోనైతే బాగా ఉంటాయి, బట్ బార్గెనింగ్ చేసి తీసుకుంటే కనుక బాగుంటుంది. చెయ్యినేత శారీస్, కాటన్ శారీస్, కలంకారీ ప్రింట్ శారీస్, అండ్ అలానే డ్రెస్ మెటీరియల్స్ అండ్ ప్లాజోస్, టాప్స్, అలాంటివన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి స్టాల్స్. ఇదంతా కూడా లైన్గా క్లాతింగ్కి సంబంధించిన స్టాల్స్ అయితే ఉన్నాయి. కొన్ని స్టాల్స్లో నార్మల్ శారీస్ కూడా ఉన్నాయి, అంటే మనం షాప్స్లో దొరుకుతాయి కదా, అలాంటి శారీస్ కూడా ఉన్నాయి. బట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి అంతే. సో తనకి ఏదో నచ్చింది అది చూడు అని అన్నారు, జస్ట్ అక్కడ చూసా తప్ప నేను తీయించలేదండి. అవన్నీ మనకి బయట దొరుకుతాయి, సో తెలుసు. సో చున్నీస్ చూసాను ఇక్కడ, చాలా బాగున్నాయి. దుపట్టాస్ మాత్రం సూపర్గా ఉన్నాయి. సో వెళ్ళాలి, మళ్ళీ ఒకసారి అయితే వెళ్తే ఖచ్చితంగా వెళ్ళి దుపట్టాస్ కోసమే వెళ్దాం అనుకుంటున్నాం. వాటి కోసం అంటే కాటన్ దుపట్టాస్ మనకి అంత ఈజీగా దొరకవు, సో ఇక్కడ మాత్రం బాగా అనిపించాయి. ఇక్కడ దుపట్టాస్ తీసుకుందాం అనుకున్నాను, బట్ సెలెక్ట్ చేసుకోవడానికి నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు పిల్లలు. అయితే ఈ దుపట్టా బాగా అనిపించింది, తీసుకోవాలి. సో మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తీసుకుంటాను. సో ఈ దుపట్టాస్ వచ్చి 350-400 దాకా చెప్పారండి. సో 2-3 తీసుకుందామని చూస్తున్నాను. ఇవన్నీ కూడా కాటన్ నైటీస్ అండి, కాటన్ నైటీస్. అండ్ అలానే ప్లాజోస్ టైప్ ఉన్నాయి, ప్లాజోస్, అండ్ వాటికి సపరేట్గా టాప్స్ ఉన్నాయి. వాటిలో కూడా కలెక్షన్, వీటన్నిటిలో కూడా కలెక్షన్స్ అయితే డిఫరెంట్గా బాగున్నాయి. కొంచెం ఎక్కువే ఉంది వీటిలో. ఈ పూజా మందిరం చూసారా, ఎంత బాగుంది కదా, అసలు ఎలా అయినా తీసుకెళ్ళిపోవాలనిపించింది, అంత బాగుంది. అండ్ ఇది చెక్క కీ చైన్స్, చెక్కవి కీ చైన్స్ ఉంటాయి కదా. అండ్ ఈ స్టాల్ వచ్చేసి నాకు బాగా నచ్చిన స్టాల్. వాల్ ఫ్రేమ్ చూసారా కృష్ణుడిది, అది ఎంత బాగుందంటే అంత బాగుంది. అడిగాను కాస్ట్ ఎంత అనేసి, 35,000 చెప్పారు. అండ్ బొమ్మలు, ఇలాంటివన్నీ డిఫరెంట్ కలెక్షన్స్ కదండి, ఇవి మనకి రేర్గా దొరుకుతాయి. సో బాగుంటుంది, దొరికినప్పుడు మనం పిక్ చేసుకోవాలి. సో ఎవరైనా సరే తీసుకోవాలి అని అనుకున్నప్పుడు చక్కగా వెంటనే తీసేసుకోవచ్చు, ఆలోచించక్కర్లేదు. బట్ కాస్ట్ ఒకటి చూసుకొని కొంచెం అటు ఇటు కాస్ట్ అయినా సరే తీసుకోవచ్చు హ్యాపీగా, అంటే రెగ్యులర్గా దొరకవు కాబట్టి. నేను చూసిన స్టాల్స్ అన్నిట్లో కూడా నాకు ఇది ది బెస్ట్ స్టాల్ అనిపించింది, చాలా బాగా అనిపించింది. అండ్ అలానే స్టార్టింగ్ ఒక స్టాల్ చూసాం కదా చెక్కది, అది కూడా బాగున్నాయి. అందులో కూడా చెక్కవి చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా పిల్లలు ఆడుకునేవైనా, అంటే హార్మ్ఫుల్గా ఏం లేవు కదండి, బాగున్నాయని. డెకో ఐటమ్స్ అయినా సరే అన్నీ కూడా బాగున్నాయి ఇందులో. అండ్ ఇదిగో క్లచెస్ మాత్రం చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. ఎవరైనా సరే ఎక్కువగా యూస్ చేసే వాళ్ళైతే తీసుకోవచ్చు. ఇవైతే ప్యూర్ కాటన్ అండ్ కలంకారీ బ్లాంకెట్స్ చాలా బాగుంటాయి. లాస్ట్ టైం నేనైతే తీసుకెళ్ళానండి, ఇప్పటికీ యూస్ చేస్తున్నా, బాగున్నాయి. సో మళ్ళీ వెళ్ళినప్పుడైతే తీసుకోవాలి.
స్వీట్ సోంప్స్ అండ్ అలానే పాన్ కిల్లి వేస్తారు కదా, వాటికి కావాల్సిన మసాలాస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి. ఇంకా డైజెషన్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే వాటికి కూడా కంట్రోల్ అయ్యే సంథింగ్ మెడిసిన్ టైప్ ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సోంప్స్లోని ఇన్ని వెరైటీస్ ఉంటాయని తెలియదండి, డిఫరెంట్ వెరైటీస్ అయితే పెట్టారు. ఇవన్నీ కూడా పాన్కి యూస్ చేస్తాము అని చెప్పారు. ఈ స్టాల్లో వచ్చేసి హాట్ అండ్ స్వీట్ బిస్కెట్స్, టోటల్గా హాట్ ఐటమ్స్ అండ్ స్వీట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. అండ్ అలానే వడియాలు, అప్పడాలు, పచ్చళ్ళు ఇలాంటివన్నీ ఉన్నాయండి. అన్నీ కూడా బాగున్నాయి. సో నేను వచ్చేసి వడియాలు అండ్ అలానే గుమ్మడి వడియాలు ఉన్నాయి, అవి తీసుకున్నాను. బిస్కెట్స్ కూడా తీసుకున్నాను. మన ఖమ్మంలో కనుక ఎవరైనా ఈ ఎగ్జిబిషన్ విజిట్ చేయకపోతే కనుక హ్యాపీగా విజిట్ చేయొచ్చండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ చేయండి.